జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ఈరోజు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి, అంటే డిప్యూటీ సీఎం పరిధిలోనే ఉంది కదా, ఆయన చేతిలోనే ఉంది. అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు ఈ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా బాపట్లలోని సూర్యలంక రోడ్డులోని నగరవనం అటవీ పార్కులో బాపట్లలోని సూర్యలంక రోడ్లోని నగరవనం అటవీ పార్కులో ఒక స్తూపం ఆవిష్కరించాలి అని చెప్పి ఒక ప్రోగ్రాం షెడ్యూల్ అయింది. అక్కడ స్తూపం ఆవిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది అటవీ అమరవీరుల కుటుంబాలతో సమావేశమై వాళ్ళతో మాట్లాడి ఆర్థిక సాయం కూడా అందించాలనేది ప్రోగ్రాం. అండ్ రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తాళపత్ర గ్రంథం మొక్కలను సూర్యలంక తీర ప్రాంతంలో నాటాలి అనుకున్నారట. అయితే ఇది ఒక ప్రోగ్రాం, కీలకమైన ప్రోగ్రాం అటవీ శాఖకి సంబంధించి. ఈ ప్రోగ్రాంని రద్దు చేసుకున్నారు డిప్యూటీ సీఎం గారు. ఎందుకని? అక్కడ కొంచెం వర్షాలు పడే అవకాశం ఉందట, వాతావరణం అంత బాగాలేదట. వాతావరణం బాగాలేదు కాబట్టి ఆయన హెలికాప్టర్ అక్కడ దిగలేదట. ఆయన హెలికాప్టర్లోనే వస్తారట. హెలికాప్టర్ దిగలేదు కాబట్టి తన ప్రోగ్రాం రద్దు చేసుకున్నారు. సో మామూలుగా విజయవాడ నుంచి బాపట్ల ఎంత దూరం ఉంటుంది? ఒక 80 కిలోమీటర్లు ఉంటుందా? 80 కిలోమీటర్స్కి వచ్చి అటు ఇటు ఉంటుందేమో. 80 కిలోమీటర్లు కూడా ఉప ముఖ్యమంత్రి గారు రోడ్డు మార్గాన ప్రయాణం చేయలేకపోయారంటే నిజం కాసింది ఇంట్రెస్టింగ్ కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హెలికాప్టర్లే, ప్రత్యేక విమానాలే, డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలే, నారా లోకేష్ గారు ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలే, అందరూ స్పెషల్లే వాడేస్తున్నారు. ఎక్కడ రోడ్డు మార్గాన్ని వీళ్ళు ప్రయాణించడం లేదు. రోడ్డు మార్గాన్ని ఎక్కడా ప్రయాణించలేదు. నిన్న అనంతపురంలో సూపర్ 6 మీటింగ్ కూడా డిప్యూటీ సీఎం విజయవాడ గన్నవరం నుంచి పుట్టపర్తికి ప్రత్యేక విమానం, అక్కడి నుంచి పుట్టపర్తి నుంచి అనంతపురానికి కూడా ప్రత్యేక హెలికాప్టర్. అసలు రోడ్డే ఎక్కడం లేదు వీళ్ళు. ఏ కార్యక్రమం అయినా కూడా విమానంలోనే. చివరికి ఈరోజు హెలికాప్టర్ ప్రయాణం సహకరించదని ఒక కీలకమైన ప్రోగ్రామ్ను కూడా రద్దు చేసుకున్నారు.